హాయ్ వ్యూవర్స్. నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. అతని ఏజ్ 43 ఇయర్స్. అతను ఏమంటున్నాడంటే లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి నాకు బూత్ సినిమాలు అంటే పోర్న్ మూవీస్ చూడడం చాలా అడిక్షన్ అయిపోయింది. ఏం జేయాలో అర్థం అవ్వట్లేదు. ఎలా వదలాలో అర్థం అవ్వట్లేదు. చాలా ట్రై చేశాను. ఎన్నో సార్లు ట్రై చేశాను. అసలు నాకు ఇది వద్దు అని అతను చాలా అంటే నిశ్చయించుకున్న తర్వాత గూడా అతను అంటే అది వదలలేకపోతున్నాడు. మీకు అతను హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ మరి. ఇప్పుడు దీంట్లో ఎందుకు అంటే ఇది అలవాటయిపోయిందంటే, ఏదో సరదాగా ఓపెన్ చేయంగానే అదొస్తుందంట. ఆ లింకొస్తుంది, అదొస్తుంది, ఇదొస్తుంది. చూసి అతనికి చాలా అంటే ఈ అడిక్షన్ ఎంత అయిపోయిందంటే, ఇది కంపల్సరీ డిజార్డర్ లాగా అయిపోయింది. అందుకే నేను చెప్తుంటాను దాని జోలికి పోవద్దని. ఓకే. దాని వలన మరి ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చాయో నేను చెప్తాను. ఇప్పుడు ఆయనేం చెప్తున్నారంటే, మా భార్య ఉంది. మా భార్య దగ్గర నేనెళ్తున్నాను. నా టైమింగ్ మొత్తం పోయింది. అంటే నేను కలవగానే నాకు ఒక 30 సెకండ్స్, 40 సెకండ్స్ గూడా నేను అంటే ఉండలేకపోతున్నాను. వీర్యం వెళ్ళిపోతుంది. వీర్యం తొందరగా ఎళ్ళిపోతుంది. నువ్వు దేనికి పనికిరావు అని జెప్పేసింది. ఇగ చెప్పగానే అది ఇగో హర్ట్ అయింది ఆయనకి. చాలా అంటే ఫీల్ అయ్యాడనమాట. దాని తర్వాత ఎళ్ళాలన్నా భయపడుతున్నాడు. ఇగ దాని తర్వాత ఇగ ఏదో ఒకటి ఇప్పుడు నేను మంచిగవుతాను అని మన వీడియోస్ చూసి ఈరోజు రావడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి చాలామందికి దీని వలన అంటే ఈ అడల్ట్ మూవీస్ చూడడం వలన ఈ దుష్ప్రభావాలు ఏమేమున్నాయో, ఏమేమి అవుతావో ఏంటో అని చాలా మందికి పనికొస్తదని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకో విషయం ఏందంటే అతను హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి చాలా అంటే అతను అది చూసిన తర్వాత అతను ఏం గమనించాడంటే ఎప్పుడైతే వాళ్ళ మిసెస్‌తో పాల్గొంటాడో జస్ట్ ఒక 30 సెకండ్, 40 సెకండ్స్ లోపలనే ఆయనకేమవుతుందంటే ఒకవేళ 2 మినిట్స్ కూడా ప్రొలాంగ్ అవుతే ఆమెతో మాట్లాడుతూ, ఆమెతో చూస్తూ ఆయనకు అవే పిక్చర్స్, అవే ఇమేజెస్, అవే ఫోటోస్ ఏవైతే ఆయన పోర్న్ మూవీస్‌లో చూస్తాడో అవన్నీ వస్తున్నాయంట. అంటే అక్కడ ఆ ఫేస్ మొత్తం ఆవిడది అంటే బ్లర్ అయిపోతుంది. అవే వస్తున్నాయి పిక్చర్స్ ఆయనకు. అయితే అప్పుడు ఎంత సేపు చేయగలుగుతాడో అవి చూసిన తర్వాత అంతే సేపయినా చేయగలుగుతున్నాడు. వీర్యం ఎప్పుడైతే కాన్సంట్రేషన్ లెవెల్ అటు జరుగుతుందో వీర్యం తొందరగా ఎళ్ళిపోతుంది. అతని వర్డ్స్. అయితే ఇది కంపల్సివ్ డిజార్డర్ లాగా అయిపోయింది. వదలాలన్నా వదలలేకపోతున్నాడు. అతనికి శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ వచ్చేసింది. అతనికి ఏంటంటే అంగం సైజు చాలా చిన్నగా అయిపోయిందని వచ్చేసింది. నాది ముందు ఎంతో పెద్దగుండే సరే ఇప్పుడు నా అంగం సైజు చిన్నగా అయిపోయింది అని చెప్తున్నాడు. అయితే ఈ ఇబ్బందులు ఎప్పుడొస్తాయి? ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడొస్తాయి? ఒకవేళ ఈయనకు అంటే మైండ్‌లో ఫిక్స్ అవుతేనే ఈ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మైండ్‌లో ఏంటి ఫిక్స్ అంటే ఆ మూవీస్ చూడాలి డైలీ. దాని ప్రకారం హస్తప్రయోగం జేయాలి, వీర్యం తీయాలి, అంతే తృప్తి పొందాలి, పడుకోవాలి. ఇదే ఉంది. మళ్ళీ రేపు వేరే రోజు లేవాలి. ఇది వెల్ సెటిల్డ్ వాళ్ళే జేస్తారు. ఎవరికైతే వేరే రోజు లేవాలి, పోవాలి, పని జేయాలి వాళ్ళు జేయరు. అందుకనే ఏంటంటే ఎప్పుడైనా మీరు బిజీ ఉండాలి ఇది వదిలేయాలంటే. ఇవి తొలగించుకోవాలంటే. మన దగ్గర చాలా యునాని మెడిసిన్స్ ఉన్నాయి. వీటి వలన మీరు మీ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ దూరం జేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఫోన్‌లో అడిక్ట్ అవుతే కొన్ని టిప్స్ కొన్ని అవన్నీ నేను జెప్తాను. ఇప్పుడు నా వీడియోస్‌లో అంటే నేను యూజువల్లీ చెప్తూ ఉంటాను. మన మెడిసిన్స్ వాడితే మనకు రెస్పాన్స్ వస్తది. 100% మీరు తీసుకోవాలనేది కరెక్టే. కానీ చాలామంది ఏంటంటే మెడిసిన్స్ మేము తీసుకోలేము, రాలేము. మీరేదైనా టిప్స్ ఇవ్వండి. మేము ఇంట్లోనే కూర్చొని జేసుకుంటామని గూడా చెప్తుంటారు. వాళ్ళ కోసం నేను ఈ టిప్స్ ఏమి ఇవ్వదలుచుకున్నానంటే, స్పెషల్ ఎవరైతే అడిక్ట్ అయిపోయారో మూవీస్ చూడడానికి, మూవీస్ చూడాలంటే మీరు మాస్టర్బేట్ జేస్తారు. హస్తప్రయోగం జేస్తారు. వీర్యం తీస్తారు. వీక్ అయిపోతారు. డైలీ అంటే చాలా కష్టము. మీ ఇమ్యూనిటీ పవర్, మీ వీక్‌నెస్ గూడా వచ్చేస్తది మీకు. మీ సైజ్ గూడా తగ్గిపోద్ది. మీకు ఒక రకమైన ఆహ్, అంటే ఆహ్, ఏదో నేను కోల్పోయానన్నట్టు డిప్రెషన్‌లో గూడా ఎళ్తారు. అయితే అలాంటప్పుడు సోషల్ గ్యాదరింగ్స్‌లో ఎక్కువ ఉండండి. ఫ్రెండ్స్ ఎక్కువ పెట్టండి. అంటే ఏదైనా మీరు బిజీగా ఉండండి. ఏదైనా యాక్టివిటీ పెట్టుకోండి. జిమ్‌కెళ్ళండి. దాని తర్వాత మీరు అంటే ఒంటరిగా పడుకోకండి. ఎవరితోనైనా
ఎప్పటికైనా సరే ఒంటరిగా ఉండొద్దు మీరు. అలా ఒకవేళ కంటిన్యూ 3 మంత్స్ చేశారంటే, మీరు ఈ అలవాటు తొలగించుకోవచ్చు. ఫ్రూట్స్ తినండి. డ్రై ఫ్రూట్స్ కొంచెం తక్కువ తినండి. ఎందుకంటే, శీఘ్రస్ఖలనం ఉన్నవాళ్ళు వేడి వస్తువులు వాడకూడదు. ఇలాంటప్పుడు కీగల్ ఎక్సర్‌సైజ్ చేస్తే చాలా మీకు హెల్ప్ అవుతుంది. కీగల్ ఎక్సర్‌సైజ్ ఎప్పుడైనా నేను గూడా చేసి చూపిస్తాను మీకు. ప్రస్తుతం అయితే మీరు యూట్యూబ్‌లో కీగల్ ఎక్సర్‌సైజ్ అని కొట్టండి మీకొస్తాయి. దాని తర్వాత మీరు మంచి డైట్ తీసుకోండి. డైట్ అనగానే అరే! ఇదేందంటారు అంటే పౌష్టికాహారం. పొద్దున ఇడ్లీ గానియండి, ఉప్మా గానియండి, మీరు దోస గానియండి, చపాతీ ఏదో ఒకటి ఐటెమ్ తినండి. మధ్యాహ్నం పూట యాస్ యూజువల్ రైస్ తినండి. ఏదైనా వెజిటబుల్ తినండి. సాయంత్రం పూట అంటే బెడ్ టైమ్‌కి మీరు రైస్ తినండి. లేకపోతే చపాతీ. రైస్ అవాయిడ్ చేయండి. చపాతీ తినండి. చపాతీ అంటే జొన్న రొట్టె గానియండి, అది తింటే ఇంకా బాగుంటది. మధ్యలో ఏదైనా ఫ్రూట్ తినండి. మీరు బనానా తినొచ్చు. మీరు వాటర్ మిలన్ తినొచ్చు. దానిమ్మ పండు తినొచ్చు. జామ పండు తినొచ్చు. ఇవన్నీ ఏదో ఒకటి తిని మీరు హెల్తీగా ఉండొచ్చు. ఇలాంటివేమైనా ప్రాబ్లమ్స్ వస్తే దీన్ని తొలగించుకోవడానికి, హెల్తీగా ఉండడానికి, మీ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ అంటే హ్మ్, మీకు ఎక్కడి నుంచైతే స్టార్ట్ అయిందో అది ఫినిష్ చేయడానికి మాతో కలవచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్.